అసలు ఎలా వచ్చింది ఈ మూవీ మీకు దాకా? ఈ మూవీయా? ఆపరేషన్ పద్మ కదా? ఆపరేషన్ పద్మ. ఆపరేషన్ పద్మ. ఆపరేషన్ పద్మ మూవీ యాక్చువల్లీ ఆ డైరెక్టర్ గారు మేము ఫస్ట్ ఏడుతరాలు ఇద్దామని ఒక మూవీ స్టార్ట్ చేసాం అది. ఓకే. సో అది రన్నింగ్లో ఉండగా ఎప్పుడైతే ఏడుతరాలు ఇద్దాం డైరెక్టర్ తన ఫ్రెండ్ వేరే డైరెక్టర్, సో వాళ్ళు మూవీ చూస్తున్నారంటే హీరోయిన్ కోసం చూస్తున్నామని తన ఫ్రెండ్ అడిగారంట ఈ డైరెక్టర్కి. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల సో మా మూవీలో ఒక హీరోయిన్ చేస్తుంది, ఆమె చాలా క్యూట్గా బబ్లీగా ఉంటుంది, సో మీ మూవీకి ఏమైనా యూజ్ అవుతుందేమో చూడమంటే వాళ్ళను అప్రోచ్ అయ్యారు. ఆ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యారు. అలా వెళ్ళడం నేను వాళ్ళ మూవీ సెలెక్ట్ అయ్యాను, వాళ్ళ మూవీలో కూడా సెలెక్ట్ అయ్యి ఓకే అన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు కార్తిక్ సార్ మన ఆపరేషన్ పద్మ మూవీ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. తర్వాత వాళ్ళు ప్యారలల్గా 2 మూవీస్ చేస్తున్నారంట వాళ్ళు కూడా. సో నన్ను వేరే మూవీకి సెలెక్ట్ చేసుకున్నాక ఆ మూవీ కొంచెం హై బడ్జెట్తో వెళ్దామని ఆ మూవీ ఆపేసి ఆపరేషన్ పద్మ మూవీ స్టార్ట్ చేశారు వాళ్ళు. అయితే ఇందులో కూడా క్యారెక్టర్ కోసం చూస్తున్నారని వాళ్ళు నన్ను అడిగారు. సో ఆ మూవీ ఫస్ట్ అనుకున్న మూవీ కొంచెం డిలే, కొంచెం హెవీ బడ్జెట్తో వెళ్తున్నాం, ఈ మూవీ ఫస్ట్ చేస్తున్నాం, ఇందులో చేస్తారా అని అడిగారు. అప్పటికి ఈ ఆపరేషన్ పద్మ మూవీ ఈ పద్మ క్యారెక్టర్ కోసం వాళ్ళు 50 మెంబర్స్ వరకు ఆడిషన్ చేస్తున్నారంట, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. అంటే ఆ మూవీకి కొంచెం ఇంపాక్ట్ ఉంది, చాలా డేర్నెస్,